సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు అ సండే. ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ అనమాట. సో ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దాం. అండ్ హియర్ సో ఎగ్ బిర్యానీకి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోవాలి. సో ఈరోజు యాక్చువల్లీ పిల్లలకి చేద్దామని చెప్పి బ్రౌన్ ఎగ్స్ తెప్పించాను అనమాట. సో ఇవే బాయిల్ కోసం పెట్టేద్దాం. సో డెకరేషన్ కాదు కానీ ఇలా వస్తాయి, దాని గ్రాస్ అది పడుతుంది అనమాట అందులో. ఓకే, సో ఇవి బాయిల్ అయినంత వరకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం. ఆల్మోస్ట్ ఎగ్స్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చినామండి. సో ఇవి అలాగే బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్యాన్ మీద ఆయిల్ పెట్టి ఆనియన్ డీప్ ఫ్రైకి కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా, ఆయిల్ మీదకి వస్తుంది. ఆల్రెడీ నేను చాలాసేపు నుంచి బాయిల్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై ఆనియన్స్ వస్తాయి. ఇది మనం ఎగ్ బిర్యానీ గ్రేవీ కోసం యూజ్ చేయొచ్చు. నేను ప్రొసీజర్లో చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా డ్రైన్ చేసి ఐస్ వాటర్ బౌల్లో చేసేసుకుంటాం. దీన్ని ఇప్పుడు షెల్ ఓపెన్ చేస్తామంట. సో ఇప్పుడు ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని షెల్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఫ్రై చేసిన ఆనియన్స్ ఇలాగా ఒక ప్లేట్లో పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. చల్లగా ఉన్నాయండి, అది డ్రై అయిన తర్వాత గట్టిగా అవుతుంది. సో ఎగ్ షెల్స్ ఓపెన్ చేసేసినాం. ఇప్పుడేమో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఒక ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. సో ఆయిల్ వేడెక్కింది, ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఎగ్స్ నా మిస్టేక్ అయింది కదా. దీంట్లోనే కొంచెం మళ్ళీ కొంచెం కారం వేయాలి. కొంచెం కారం, ప్రొటెక్షన్ లేయర్ వచ్చినంత వరకు నేను ఇలా ఫ్రై చేసుకొని తీసేయాలి వేసుకుని. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకొని బయట తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బిర్యానీకి సంబంధించిన గ్రేవీ అంతా చేద్దాం. బిర్యానీ మసాలా చేసే ముందు రైస్ పక్కన ఎక్కించుకుందాం. దీనికి వాటర్ అందులో పెట్టేసి బిర్యానీ ఆకు, పువ్వు, ఓకే, దాల్చిన చెక్క, కొంచెం ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక పువ్వు, అంటే బిర్యానీకి సంబంధించిన సామాన్లు అందులో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అలా వేసేయండి అందులో. ఇది ఒక ఫ్లేవర్గా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేయాలన్నమాట. ఆల్రెడీ బాగానే సోక్ అయింది కాబట్టి ఇది ఒక 90%, 80% కుక్ అయిపోతుంది. దమ్ చేయడానికి ఒక 10% ఉంటే చాలు మనకి.
ఈ రైస్ మొత్తం వాటర్ అందులో వేయచ్చు కానీ బట్ వాటర్ ఎక్కువ అయిపోద్ది అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే కొంచెం వేస్తాను, ఎందుకంటే అంత ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది ఈ వాటర్లో. సో మసాలా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇందులో వేసాం కదా, దీంట్లోని మనకి ఒక 10% మాత్రం గీ వేసుకుందాం. దాని తర్వాత మిగతా 20-50% ఏం చేద్దాం అంటే ఈ ఆయిల్ ఏదైతే మనం ఆనియన్స్ దాని తర్వాత ఎగ్స్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ వేసుకొని చేద్దాం. ఇందులో మీకు చాలాసార్లు చెప్పాను, ఇందులో మనం వేసుకోవాల్సినవి ఏంటంటే బిర్యానీ ఆకు, బిర్యానీకి కావాల్సిన పువ్వు, మసాలా, ఆనియన్ విత్ మిర్చి. దీన్ని ఇందులో మనం ఇప్పుడు ఫ్రై చేయడానికి వేసేస్తాం అన్నమాట. సో ఇది కాస్త అయ్యింది. సో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, అంటే టమాటా గ్రేవీ వేసే ముందు ఈ ఆనియన్ అయితే కొంచెం టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. పేస్ట్, మనం ఒక 4 టమాటాస్ని నీట్గా 4 పీసెస్గా చేసేసి గ్రైండ్ చేసుకుందాం. సో టమాటా ప్యూరీ రెడీ. ఇప్పుడు ఈ మసాలాలో ఈ టమాటా ప్యూరీ అనేది వేసేయాలి. దాని తర్వాత షాహీ బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువగానే వేస్తాము. ఇది బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని మీద ఏం చేద్దామంటే దీని మీద కప్పు పెట్టేసి కొంచెం కింద పెట్టి బాయిల్ అవనిద్దాం. రైస్ కండిషన్ చూసుకుందాం. ఇది ఒక 60% బాయిల్ అయింది. కొంచెం సాల్ట్, అండ్ కొంచెం మిర్చి పౌడర్. సో ఎగ్ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్, ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో కలుపుకోవాలి. సో ఒకసారి నీట్గా తిప్పేసి ఓకే. సో ఇక్కడ రైస్ కూడా 80% కుక్ అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు లేయర్గా వేసుకోవాలి. దానికి మనం వాడుతుంది ఇది. ఓకే, సో ఈ ఎగ్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు రైస్ లేయర్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నీట్గా కలిపేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కింద ఉన్న లేయర్ మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. దాని మీద మనం ఇప్పుడు రైస్ అలాగే వేస్తాం. ఓకే, బా సాఫ్ కర్ तुम लोग क्या करते हो. సో ఈ లేయర్స్ అన్నీ వేసిన తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసుకునేవి, దాని తర్వాత కొత్తిమీర వేసేసి దీన్ని ఇప్పుడు
కప్ పెట్టి మీద దమ్కి కొంచెం వెయిట్ పెట్టాలన్నమాట. ఇలా వెయిట్ పెట్టేస్తే అవుతుంది దమ్. సో రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేద్దాం. ప్లేట్ లేకియా ఆగే ప్లేట్ లేకియా. అత్తయ్య వస్తా అన్నారు కదా ఇంకెందుకు కానీ అత్తమ్మ నవీన్ వాళ్ళు అందరితోటి ఏదో టేస్ట్ చేసి చెప్పవా? మొత్తం అంతా కలిపి తిను మసాలాతో పాటు. बहुत अच्छा है, क्या अच्छा है? ఓకే టేస్ట్ చేసి చెప్పాలా ఉంది? ముక్కని తింటున్నావంటే అలా ఉన్నా. మసాలా కలుపుకోరే, ఆ పక్కన మసాలా కలుపుకో.